ఏదైతే సత్తెనపల్లి సంఘటన, జగన్మోహన్ రెడ్డి ఆయన కారు కిందే ఆయన సొంత కార్యకర్త పడి చనిపోవటం, ఇదంతా కుట్ర. జగన్మోహన్ రెడ్డికి భద్రత లేకుండా చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని బయటకు రాకుండా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అసలు ఏఐ వీడియో అంటూ మన మాజీ మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా గారు చెబుతున్నారు. అది వాస్తవమైన అనుకోవచ్చు అంటారా? అది ఏఐ వీడియోనైనా? అలా అది ఇచ్చింది మీ కార్యకర్తలు కదా, ఆ వీడియో బయట పెట్టింది. అది ఎవడున్నాడు? ఆడ తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడా? ఎవడు లేడు కదా. మీ కార్యకర్తలే బయట పెట్టారు డబ్బుల కోసం. ఆడేం డబ్బులు రాలే, దానికి ఆ వీడియో అని చెప్పి పెట్టుకున్నారు మీరు. ఎందుకు రోజాను అనవసరంగా నోరు తెరిచి గబ్బు గబ్బు చేసి కత్తే కూర్తి ఆడకుండా పొరుగు కూడా తీసేటట్టున్నావుగా. వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్కి అసలు లైసెన్స్ ఉందా? బండి నడిపేవాడికి సివిల్ లైసెన్స్ ఉందా? సివిల్ అంటే మామూలుగా పబ్లిక్లో నడపడానికి ఆయనకి లైసెన్స్ ఉందా లేదా ముందు? లేదా అది కనుక్కో. ఆ తర్వాత బండి కింద పడ తర్వాత తలకాయ ఎక్కి వెనక్కి తగ్గి మళ్ళీ ఈడ్చుకుంటా పోయి ఆయన ఏదో ఇటో అటో జరిగినట్టున్నాడు. నేను చూసిన వీడియో వరకు అంతే. ఆ 7 సెకండ్ల వీడియో అని చెప్పి ఒక ఏదో మాట్లాడుతున్నాడు. ఆడేవాడు కొమ్మినేని కాడ వాడైనా మాట్లాడుతుంది. బుద్ధి ఉందా అడిగి మాట్లాడుతున్నాడు కదా. అరే ఏ వీడియోలు పెట్టాలి, లేకపోతే అది పెట్టింది ఎవరు? ఆ రకంగా అరుస్తున్నారు. బండి కింద మనిషి పడ్డాడని చెప్పేసి అరుతున్నా కానీ నువ్వేంటి బండి ముందుకు ఎట్లా వెళ్ళింది? అరే ఒకళ్ళిద్దరు చంపడానికి వచ్చావు నువ్వు. నీకు ఇచ్చింది అంత 4-5 కార్లు 100 మంది జనంతో పోయి విగ్రహానికి ఇచ్చిన. మాస్ లీడర్ వస్తుంటే బయటికి జనాలు వస్తారు కదా, రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది కదా, రక్షణ కల్పించట్లేదు అనేది రోజా వాదన అండి. మరి వాళ్ళు ఎవడొచ్చాడు? నువ్వు ముందు పోయటానికే సరిపోయింది కదా. పొలాల్లో ముందు పోసి పొలాల్లో దోసుకుని వస్తున్నారా? ఆడ పొలాల్లో ముందు పోయిన సంగతి చెప్పట్లే. ఇది పొలాల్లో ముందు బాటలు పెట్టి కేసులు తీసుకొచ్చి పిచ్చి ముందు ఒకటి పోసి ముగ్గురు చచ్చారు. ఒకడే 2వ రోజు చచ్చాడు, ఆ రోజే 2 చచ్చారు. ఎందుకు? మా తాడని మంచినీళ్ళు ముందు మాత్రం పోసారు. వాళ్ళకి ముందు పోసేసి జనాన్ని పోగేసుకోవడానికి నువ్వు చేసిన రాచకం ఇన్నికి ఎట్లా పట్టిద్దండి? వస్తే గుంటూరు మెయిన్ సెంటర్లోనో ఇంకోసాట జనాన్ని పోగేయడం కరెక్టే, తప్పేం కాదంటలా. అది మీ కార్యకర్తలు ఉన్నారు, లేకపోతే వీళ్ళు పోగేసుకోవడానికి నీకు 8:30కి బయలుదేరిన బండి 5:30 దాకా సత్తెనపల్లి పోవటానికి ఈ 76 కిలోమీటర్లు నడపలేకపోయావా? ఆ లోపు హైదరాబాద్ కూడా పోద్దు బండి, బెంగళూరు కూడా పోద్దు. ఏది ఉన్న కారులో దీనికి ఏందా ఇది? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నేను ముందే చెప్పా, అరే బాబు వీడు అరాచకం చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆడేవిడ బెట్టింగ్లు డబ్బులు బాగా ఇంకొని చచ్చిపోయాడు అంటాడు. వాడు మళ్ళీ ఏదో ఉందాడు. ఆ తర్వాత కమ్మ సమాజ వర్గం మీద పెద్ద ప్రేమ వచ్చినట్టుగా ఈయన కొడుకు నీ మూలంగా బోతులతో అట్ట కాదు, నీ మూలనే కదా వాళ్ళందరూ సంకనాగిపోయింది. ఎవరి కోసం సంకన అయిపోయారు? నువ్వు చేసిన కొడాలి నాని గాడు కానీ, లేకపోతే వలంనేని వంశీ గాడు కానీ, లేకపోతే పోసాని మురళికి నువ్వు చెప్తేనే తిట్టింది వాళ్ళు. వాళ్ళందరూ సంకనాగించి వాళ్ళ మీద ప్రేమ వాళ్ళకి పోతున్నావా నువ్వు? ఆ దేవినాని అవినాష్ అంట, ఆడే పెద్ద అందగాడు. ఈ అందగాడికంట ఏమో లేదంట. ఏం మాట్లాడతాంలే కానీ ఈ అందగాళ్ళు అందరూ కలిసి వాళ్ళందరూ సంకనాగించింది కాక మళ్ళీ ఏం చేస్తున్నావు ఆయన? వాళ్ళ మీద మళ్ళీ ప్రేమ వాళ్ళకి పోతున్నా కమ్మ సమాజ వర్గం మీద. సరే ఇవన్నీ కాదబ్బా, అసలు ఈ రోజు ఎందుకని అది ఏ వీడియో అంటుంది? మీకు డ్రైవింగ్ ఫీల్డ్ లో బాగా అనుభవం ఉంది. మిలిటరీలో డ్రైవర్ గా చేశారు, ఆర్టీసీలో డ్రైవర్ గా చేశారు. ఆ టైర్ కూడా తిరగట్లేదంట కదా, అంతా క్రియేషన్ చేసిన వీడియో అంట కదా. కనపట్లేదా నీకు? నీకేమైనా కళ్ళు దొబ్బినాయా? కళ్ళు ఏమైనా కాకులు దొబ్బినాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేమంట నిరుద్యోగ వృత్తి ఎవరు ఆపేశారు? ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగ వృత్తి ఆపేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఆపేసింది ఎవరు? వీళ్ళందరూ నువ్వు చేసిన పాపాన్ని చంద్రబాబు నాయుడు మీద ఎందుకు నడతా తల్లి? మరి అవన్నీ తీసుకురావాలి కదా, కొంచెం టైం పట్టింది కదా. ఆగలేకపోతుంది, షుగర్ ఎక్కువ. ఎందుకు మాట్లాడతావు నువ్వు? మనిషివేనా నువ్వు? చిచ్చిచ్చి ఈ బతికే కంటే నీకు ఏ పార్టీలో తమిళనాడు వెళ్ళినా నీకు లేదు, కర్ణాటక వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోలేదు. ఈ ఆంధ్రాలో జనసేన కానీ బీజేపీ కానీ ఇకపోతే తెలుగుదేశం పార్టీ కానీ నిన్ను ఎప్పుడు చేర్చుకోరు. నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే మగ్గాలా? నీకు ఆ సినిమా లేదని తేలిపోయి ఎందుకు మాట్లాడతావు నువ్వు రోజా? అప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అన్నది కొద్దిగా మెత్తబడేవాడు. ఇంకా లోకేష్
లేకపోతే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎదవల్ని సచ్చులు పుచ్చులు వంకాయలని తీసుకొచ్చి ఈ పార్టీలో చేర్చుకోరు ఎవరు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. మరి నేను లక్ష్మీ పార్వతి చాలా సడన్ గా అసలుకి వాడు గెలిచింది ఈవీఎంల మీద, వీడు గెలిచింది ఈవీఎంల మీద, అసలుకి వీడు పెత్తనమైంది అసలు పార్టీలో అంటూ లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు అసలు ఎలా చూడాలంటారు? సరే నీ కొడుకుని తీసుకురామ్మా, నీ కొడుకుని తీసుకురా, పెత్తనం అప్పు చెబుదాం. నువ్వు పెట్టు ఎన్టీ రామారావు పార్టీ అని పెట్టు, ఎందుకంటే జగన్ సంకన ఆడడానికి ఎందుకు కాదు. నువ్వు ఆగబ్బా ఇవన్నీ కాదు. ఇప్పుడు ఈ లక్ష్మీ పార్వతి అనేది మొగుడు బతికుండంగా నేను మామూలుగా గిలిగరగా అంటున్నా, మొగుడిని వదిలేసి ఇంకో మొగుడు కోసం పాకులాడే నువ్వు నీతులు చెప్పే స్థాయికి ఎదిగావా? నీ బతుకెంత, నీ జీవితం ఎంత? నీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షతోటి బతుకుతా ఈ రోజు వరకు కూడా. నీకు ఎక్కువ మాట్లాడావంటే ఏ మెట్టుతో కొడతారో నిన్ను జనం నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివేనా నువ్వు? వయసు పెరిగింది, బుద్ధి పెరగల. నీ దరిద్రం ఏందంటే, నీ దరిద్రానికి నువ్వు చేసే దరిద్రం ఎంత నీచ నికృష్టంగా మాట్లాడుతున్నావు అంటే, కనీసం సొంత ఫ్యామిలీ ఎట్టయిద్దిలే కానీ అది ఆడి నుంచో వచ్చింది. అసలు అలాంటి అది ఇది అనే మాట్లాడదాం. ఆమెందా అది ఇది అనేది అది ఇది అన్నావు అంతేగాని ఏమైనా బూతులు తిట్టావా? ఏమైనా బూతులు తిట్టావా ఏంటి? ఓరగా మాట్లాడుతావు, నువ్వు కూడా సపోర్ట్ వేసుకుని వస్తున్నావు నువ్వు ఒకటి. ఏంటది? ఇప్పుడు మహిళలను గౌరవించడం గౌరవించాలి, గౌరవప్రదంగా బతికే వాళ్ళని గౌరవించాలి. అగౌరవంగా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? ఏం మెట్టుతో కొట్టాలి అని అడుగుతున్నా నేను. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి ఆమె ఎందుకని ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంది అనుకోవాలంటారు? చేతగాక అసలు నువ్వు ఏ పార్టీలో ఉండవు, ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నావు? నీ ఫ్యామిలీ అని ఒక పక్క మాట్లాడతావు, ఎన్టీ రామారావు గాడి దగ్గరికి వెళ్ళి పూలు అంటావు, గాడిది గుడ్డు అంటావు. అసలు నిన్ను ఆడ రానికూడదు. అర్థమైందా? ఏందది? మా భర్త అంటావు, ఇంకోటి ఉన్నాడు కదా ఆల్రెడీ. బతుకుండా మొగ్గుండి వదిలేసి ఇంకో మొగుడి దగ్గర నువ్వు మాట్లాడతావు. అది సబబైన ఏది ఎథిక్స్ ఫండమెంటల్ గురించి మాట్లాడతావు నువ్వు? అంత ఉందా నీకు? ఏమి నాశనం చేశారో చెప్పు. మీరు వచ్చి 5 సంవత్సరాల్లో చెయ్యని నాశనం లేదు, విధ్వంసం లేదు. నువ్వు ఒక పెద్ద తెలుగు పండితువి, దానికి పెద్ద ఇదేదో చేశారంటున్నావు. ఏం చేశారు మీరు చెప్పాలా? మీకు ఉండాలా, బుద్ధి ఉండాలా. బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు మాట్లాడాలి. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేవాళ్ళు మీరు లాంటి వాళ్ళని పట్టించుకోవడం ప్రజలు కూడా పట్టించుకోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఏంటి మళ్ళీ కొడాల నాని మీద, పేరు నాని మీద, ఎల్లారెడ్డి మీద మిర్చి యార్డు సందర్శన సందర్భంగా జరిగిన గొడవ మీద కేసు ఏందంటారు? 41 నోటీస్ ఇవ్వటం మళ్ళీ ఎలా చూడాలంటారు దీన్ని? 13 బస్తాలు మిర్చి టికెట్లు ఎత్తుకుపోయింది ఎవడు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తుకుపోయారా? మిర్చిని అంత ఆగం చేసి ఇటుగా తొక్కి గందరగోళం చేసింది ఎవరు చేశారు? ఆడున్న వీడియోలు ఉండేగా, సీసీ కెమెరాలు ఉండేగా. మరి దాన్ని బట్టే ఇస్తారండి, దాన్ని బట్టే ఇస్తారు. లేక ఎందుకు ఇస్తారు? ఊరకనే ఇస్తారా? సరే నువ్వు తప్పు చేయలేదన్నా వచ్చి నిరూపించుకోబ్బా. అది ఏమైనా పెద్ద కేసు కాదు, ఏమీ కాదు. అలాంటి దాని గురించి ఏంది ఆలోచన? ఇప్పుడు యాక్సిడెంట్ కేసు అండి, ఏమైంది? ఇప్పుడు డ్రైవర్ తొక్కిచ్చాడు, నువ్వు ఆపావు, నీకేమొస్తుంది? నువ్వు ఆపి అతన్ని అంబులెన్స్లో పంపించేస్తే అసలు ఏ గొడవ లేదు, అయిపోయింది. 2 నిమిషాల్లో ఏముంది, ఆడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, స్టేషన్ బెయిల్ వచ్చింది. ఇది కూడా తెలియకుండా ఎట్ట రాజకీయం నేర్చుకుంటున్నారో కూడా నాకు తెలియట్లేదండి. ఇది ఏందది? అది పెద్ద ఇష్యూనా? కాదు కదా. లేదు, తగిలింది, చనిపోయాడు వ్యక్తి. చనిపోయినప్పుడు ఏం చేయాలి? బండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టాలా? అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా బయటకు రాకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అంట కదా ఇదంతా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్లు ఉంటారు, ప్యాసింజర్ల మీద కేసు పెడతారా? అదే అడుగుతున్నారు కదా. మరి చెప్పేది వినబ్బా, ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్లు ఉంటారు, ప్యాసింజర్ మీద కేసు పెడతాడు అంటున్నా. పెడితే డ్రైవరు సరిగా చూడదు, కండక్టరు అక్యూజ్డ్. మరి నువ్వు ఫస్ట్ సీట్లో లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నావు కదా, అది ఎట్టా మర్చిపోయావు లాజిక్? తీసుకెళ్ళి నీ డ్రైవర్ని పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలా, కారు అప్పచెప్పాలా. అప్పచెప్తే స్టేషన్ బెయిల్ తెల్లారి పొద్దున ఇస్తారు. దానికి కూడా భయపడి నువ్వు ఏదో నేనే తొక్కిచ్చేసుకుని వెళ్ళిపోతాను, జనాన్ని చంపుకుంటూ వెళ్ళిపెడతాను, మా కార్యకర్తే కదా, మా బాబాయే కదా అని చంపుకుంటూ పోతానంటావా? లేదంటే రేపు పొద్దున
అసలు అలాంటి మాటలు మనకు వద్దండి. ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్ని ఉన్నాయి, 15 సంవత్సరాల తర్వాత దొరికిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు నీ ఇంట్లో నీ పిల్లలు అంటావా అంటే నీ కార్యకర్త నీ పిల్లలే కదా. నేను డబ్బులు ఇచ్చేసాం కదా, ఇంకా ఎందుకు ఇదంతా కావాలని రాజకీయ రచ్చ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి చేస్తున్నారు ఇదంతా అంటున్నారు కదా. ఎగ్జాంపుల్ కూడా చేసేసి డబ్బులు ఒప్పుకుంటాను. అది ఎందుకని ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలుకి? మరి నువ్వు అన్నదానికే చెప్తున్నాం కదా. నువ్వు అన్నదానికే చెప్తున్నావు, వేరే విధంగా చెప్పట్లే. కార్యకర్త అంటే నీ కొడుకుతో సమానం, నీ బిడ్డతో సమానం. నీ కోసం తినకపోయినా వచ్చి లైన్లో నుంచున్నాడంటే దానికి వచ్చాడు అంటే దానికి అర్థం ఏంటి? కార్యకర్తనా? మరి నీ కార్యకర్త నీ బిడ్డోడేగా. నీ బిడ్డను చంపేస్తావా? బిడ్డను చంపేసి డబ్బులు ఇచ్చేస్తానంటావా? ఆ మంచినీళ్ళు కూడా లేకుండా నువ్వు చేసిన దరిద్రానికి వాళ్ళు గుంతెండిపోయి వచ్చారు ఇంకిద్దరు. తెలుసా? నువ్వు ఆ చాలల్లో నుంచి వస్తున్నారండి, లక్ష్మీభారత్ చెబుతుంది. చాలలో ఏం చేసి వస్తున్నారు అనేది మాత్రం చెప్పట్లా. ఏం చేస్తున్నారు? ఆడ 10 కేసులు పెట్టారు, తాగినంత తాగండి, వచ్చేయండి రోడ్డు మీదకి. తెల్లలో ఏంటంటే దోలాడుకుంటూ వస్తున్నారు. ఏం మాటలు అయ్యి తెలియని అయ్యి. రాజకీయం చేసేటప్పుడు కొంచెం అసలు ఇంత టైం ఎందుకు పట్టింది స్వామి? ఎక్కడ ఉన్నారని జనం? బండి డ్రోన్ విజువల్లో చూశాను నేను. కార్లు బైకులు తప్ప ఇంకోటి జనం ఏడా కనపడాల నాకు. సరే, ఇదంతా కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పోనుతున్నారు ఆయన అరెస్ట్ చేయడానికి అనేది ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఇది వాస్తవమేనా? మరి వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు కదా. ఏం చెబుతున్నారు తెలుసా? అత్తారింటికి పోయినట్టు ఇల్లు వస్తాడులే అని అంటున్నారు. మరి ఏం మాట్లాడదాం?